ఒక్క విషయం చెప్పాలంటే మా రాఘవేంద్రరావు గారు ఒక వటవృక్షం. ఆయన చల్లటి నీళ్ళలో ఎంతమంది సేద తీరారో, ఎన్ని పువ్వులు పూసాయో, ఎన్ని కాయలు కాసాయో, ఎన్ని గూళ్ళు పెట్టుకుని భవిష్యత్ తరాలంతా. అలాంటి మహానుభావుడితో ఆయన ఉన్నప్పుడు మనం ఉండడమే మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. అలాంటిది మీతో కలిసి ప్రయాణం చేసి ఇన్ని దాదాపు జగదేక వీరుడు అతిశోక సుందరి లగాయతు ఇంతవరకు ప్రతి సినిమాలోనూ నేనున్నాను. మీ వాత్సల్యానికి నా కృతజ్ఞతలు జీవితాంతం నేను రుణపడి ఉంటాను సార్. ఇవాళ సర్కారీ నౌకరీ శేఖర్ కథ చెప్పాడు నాకు. ఇది చాలా ఆశ్చర్యం. ఎందుకంటే రాఘవేంద్రరావు గారి జానర్ కాదు, చాలా కొత్తగా, చాలా రియలిస్టిక్గా ఒక సమస్యని చాలా అది బోల్డ్ సమస్య, చెప్పుకోవడానికి వీల్లేదు. అలాంటి సమస్యని చాలా ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్ పూతపూస్తూ సమాజానికి చాలా గొప్ప సందేశాన్ని అందించాడు శేఖర్ డైరెక్టర్. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం అంటే సునీత వాళ్ళ అబ్బాయిని నాకు తెలియదు, వెళ్ళాక తర్వాత వీడు ఎంటర్ అయింది ఒకసారి సడన్గా, నువ్వెందుకు వచ్చావంటే మా అబ్బాయిని. అట్లాగా ఒక సర్ప్రైజ్ నాకు. చాలా రియలిస్టిక్గా చేసేయడం. మరి ఎలా కమర్షియల్ హీరో కొట్టే హీరో అవుతాడు నాకు తెలియదు, కానీ మంచి ఆర్టిస్ట్ అయితే అయిపోయాడు. ఆల్ ది ఆర్టిస్ట్ మేమందరం చాలా ఎంజాయ్ చేసే గీతం కూడా. ఈ కొత్త కుర్రాడు శ్రీకాకుళం కామెడీ చాలా బాగా చేశాడు. సో ఇందులో అంటే నాకు ఇలాంటి సినిమాలు చాలా ఇష్టం. ఇలాంటి ఆర్ట్ సినిమాలు నేను చేశాను. ఈ వేషం చేయడం నాకు చాలా కొత్త కోణంలో చిన్న విలని యాడ్ చేసిన ఒక వేషం ఇది. సో ఖచ్చితంగా ఇది జనం ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ శుభం భూయా శివోహం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలానే ఈ మూవీలో యాక్ట్ చేసినటువంటి అఖిల అండ్ భువన్ సాలోర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నెక్స్ట్ విఎన్ ఆదిత్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. బివిఎస్ రవి గారు మాట్లాడతారు ముందుగా. ఓకే.